ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. విజయ్ దేవరకొండ గత నెలలో కింగ్డమ్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా గత నెల చివర్లో థియేటర్లోకి వచ్చింది. అయితే రిలీజ్ అయిన 1-2 రోజులు హడావిడి నడిచింది. కానీ తరువాత పెద్దగా సౌండ్ లేదు. కలెక్షన్స్ కూడా ఆశించినంతగా రాలేదు. దీంతో నష్టాలు మూటగట్టుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన కింగ్డమ్ను యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు, నాగవంశీ నిర్మాత. జూలై 31న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా నెట్ఫ్లిక్స్లోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. కింగ్డమ్ విషయానికొస్తే సూరి అంటే విజయ్ దేవరకొండ ఓ కానిస్టేబుల్. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ అంటే సత్యదేవ్ కోసం వెతుకుతున్నాడు. ఆ ప్రయత్నంలోనే పోలీస్ అధికారులతో సూరికి గొడవ జరుగుతుంది. అయితే ఉద్యోగం నుంచి తీసేయకుండా ఓ సీక్రెట్ మిషన్ అప్పజెపుతారు. శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని ఓ ద్వీపంలో ఉందని, గూఢాచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. అన్న కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమైన సూరి శ్రీలంకలో అడుగు పెడతారు. మరి సూరికి తన అన్న శివ దొరికాడా లేదా? అక్కడి తెగ 70 ఏళ్లుగా ఎవరి రాక కోసం ఎదురు చూస్తోంది. చివరకు ఏమైందనేది మిగతా స్టోరీ.